ఓకే. ఫ్రెండ్స్ చూడండి. మనకి హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణాలు అందరికి తెలుసా? మనకి 10 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. జస్ట్ ఒక ఐడియా కోసం అనమాట. చాలా ఉన్నాయి హెల్త్ ఇష్యూస్. మనం బేసిక్‌గా ఒక మెయిన్ 10 ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఆ 10 హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం ఏంటి? ఎవరు చెప్తారు? మనకి హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణాలేంటి? జంక్ ఫుడ్. ఇంకా అంటే ఉన్నాయి, వాటర్ చాలా సరిగ్గా కారణాలు ఉన్నాయి. కర్ణుడి తీసుకోకపోవడం. సావుకి వాటర్ ఇంకో కారణం. ఇంటేక్ సార్. ఆ? వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం. వాటర్ ఇంటేక్. ఒకటి ఒకటి అంటే వినండి. మనం చేసేటువంటి మిస్టేక్స్ ఇప్పుడు అందరికి తెలుసు కదా. జంక్ ఫుడ్ తిని చెప్తున్నారు. మీరే జంక్ ఫుడ్ తినకుండా ఉంటే హెల్త్ ప్రాబ్లం రాదు కదా. కానీ మనం ఆగలేము. నీళ్లు తాగాలంటున్నారు శ్రావణి గారు, కానీ తాగం. ఎట్లా వస్తుంది హెల్త్? ఇంకేం మిస్టేక్లు చేస్తున్నాం? మనం చేసేటువంటి మిస్టేక్స్ అందరికి తెలుసా? ఐడియా ఉందా? తినక టైంకు ఎక్కువ సార్లు తినడం సార్. ఎక్కువ సార్లు తినడం. వెరీ గుడ్. ఓవర్ ఈటింగ్ అండ్ నాట్ ఈటింగ్ ఇన్ టైం. నాటింగ్ ఇటీ ఇన్ టైం అనేది ప్రాబ్లమే కాదు. అంటే ఎక్కువ ఓకే. సార్లు తినడం. కాదు, గంట కొట్టినట్టు ఆ టైంలో తినపోతే మనం వెంటనే మూర్చొచ్చి పడిపోతామా, చచ్చిపోతామా, ఏమవుద్ది? ఏమవ్వదు. ఏం స్లీప్ ఏం కాదు. స్లీప్ స్లీప్. ప్రాబ్లం. అడిక్వేట్ స్లీప్. ఓకే. వాటర్ తీసుకుంటే సెట్ అవుతుంది. ఓకే. చూడండి, 10 హెల్త్ ఇష్యూస్. ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి? ఫస్ట్ వచ్చేసి వెయిట్ సైజు. ముందు కనపడేది ఏంటి అందరికీ? ఓవర్ వెయిట్ ఉన్నామా, తర్వాత పెద్ద పొట్ట ఉందా తెలిసిపోయింది. అవునా? దానికి ఏమైనా సార్ టెస్టులు కావాలా? ఏం అవసరం లేదు. ఏం చూడంగానే చూస్తేనే నేను చెప్పేయగలను. చూడంగానే ఆ, చెప్పేయగలం ఓవర్ వెయిట్ ఉన్నాడు, పెద్ద పెద్ద పొట్టలో ఉన్నాడని. అదొక ప్రాబ్లమా కాదా? అదొక హెల్త్ ఇష్యూ. అవును సార్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? రెండో ప్రాబ్లం ఏంటి? ఎవరికైనా బీపీ ఉంది. ఇంకో ప్రాబ్లం ఏంది? ఎవరికైనా ట్యాబ్లెట్లు వాడుతున్నారు. ట్యాబ్లెట్ ఎందుకు వాడతారు ఎవరైనా? బీపీ కంట్రోల్ కావడానికి. నేనా? బీపీ కాదు, దేనికైనా ట్యాబ్లెట్లు ఎందుకు వాడతాం? హెల్త్ ఇష్యూ ఏదో ఒకటి ఉంటే. ఏదో ఒకటి ఉంది. థైరాయిడో, బీపీఓ, తర్వాత షుగరో, లేకపోతే కొలెస్ట్రాల్, దేని వలన మనం ట్యాబ్లెట్ వాడతాం అంటే ఈ మూడు తెలిస్తేనే మూడు ప్రాబ్లంలు ఉన్నట్ట కదా. ఓవర్ వెయిట్ ఉన్నాడు ఒకడు, బీపీ తెలుస్తుంది, ట్యాబ్లెట్ వేసుకుంటే ఆల్రెడీ 3 హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లే. 3 హెల్త్ ఇష్యూస్ పర్వాలేదా? ఒకటి ఉంటే పర్వాలేదా? మూడు ఉంటే నెట్టుకెళ్ళిపోవచ్చా మన లైఫ్? నో సార్. సో ఫ్రెండ్స్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ హౌ సంథింగ్. నేను ఆల్వేస్ హెల్త్ ఇష్యూస్ గురించి చెప్పుడు ఏం చెప్తానంటే, మీరు వెళ్ళే బోటు. మీరు ఒకరోజు బోట్లో వెళ్ళాలనుకుంటున్నారు. అలాంటి బోట్లో మీరు వెళ్ళే బోట్లో ఏమన్నా క్రాక్ ఉన్నా పర్వాలేదు, వెళ్ళిపోతారా హడావుడిగా అర్జెంట్ పని ఉందని? నో సార్. ఆ, అట్లాగనే గుర్తుపెట్టుకోండి, మన బాడీ ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అవర్ లైఫ్ పార్ట్నర్. ఇప్పుడు మన బాడీలో ఓవర్ వెయిట్ పెట్టుకున్నాం, ఓవర్ సైజ్ బీపీ ఉంది, ట్యాబ్లెట్ వేసుకుంటాం అంటే ఏంటి? అంటే మూడు క్రాక్స్ ఉన్నట్టు ఆల్రెడీ మీ బాడీలో. అంటే ఏమవుద్ది దానివల్ల? లాంగ్ టర్మ్లో యువర్ జర్నీ విల్ బి వెరీ అన్కంఫర్టబుల్ కదా. చిన్న క్రాక్ ఉంది, మనం మునగం. కాకపోతే ఏం చేస్తాం? పోయేటప్పుడల్లా నీళ్ళు తీసి బయట పోయాల్సి వస్తుంది. సో యువర్ లైఫ్ విల్ బి మిజరబుల్, డిఫికల్ట్ హ్యాండిల్. అవునా కదా? ఈ మూడు హెల్త్ ఇష్యూస్ అందరికి తెలుసా? ఎస్ సార్. ఇంకా ఇవి కాక ఇంకేమున్నాయి హెల్త్ ఇష్యూస్? ఈ మూడు ఉన్నాయి. మూడు చెప్పేసాం మెయిన్. చాలా మంది అంటే మాకు కాన్స్టిపేషన్ ఉంది, తలనొప్పి ఉంది, మళ్ళీ ఏదో సోరియాసిస్ ఉంది, స్కిన్ ప్రాబ్లం, అవన్నీ తర్వాత అవన్నీ చూద్దాం సపరేట్గా. ఈ మెయిన్ మూడు చూసాం. ఇంకేం మెయిన్ ప్రాబ్లంలు ఉన్నాయి? స్లీపింగ్ సార్. ఆహా, స్లీపింగ్ అది వేరండి. మనం మెయిన్ మూడు చెప్పాం. ఇంకేమున్నాయి? ఎవరికైనా డయాబెటీస్ ఉంది, అదొక ప్రాబ్లం. అవునా? ఎస్ సార్. తర్వాత ఎవరికైనా కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది, బాగా హై కొలెస్ట్రాల్ ఉంది, అదొక ప్రాబ్లం. తర్వాత ఇంకెవరికైనా థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి. తర్వాత ఇంకేంటి? ఫ్యాటీ లివర్ అంటారు. ఈ మధ్య ఫ్యాటీ లివర్ ఎంతమందికి ఉందో తెలుసా? 30% పాపులేషన్కి ఫ్యాటీ లివర్ ఉంది. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? ఫ్యాటీ లివర్ అంటే ఏమవుద్ది? తెలియదు. అది చేప అంటే కింద నీరు లాగా లివర్ అనమాట చాలా ఫ్యాటీ. లివర్ చుట్టూ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోయి లివర్ చాలా గట్టిగా అయిపోతుందంట సార్ అది. కరెక్టే. దానివల్ల లోపల ఎంతో కుంపు జరుగుతుంది, కానీ మనకేం తెలియదు, ఏం రాదు. ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, ఫ్యాటీ లివర్ వల్ల ఏమొస్తుంది ప్రాబ్లము? లివర్ అనేది మన కెమికల్ ఫ్యాక్టరీ లాగా అనమాట లోపల. ఆ ఫ్యాక్టరీలో సరిగ్గా పని చేయకపోతే యూ విల్ హ్యావ్ హెల్త్ ఇష్యూస్ అనమాట. ఫ్యాటీ లివర్ ఒకటి. ఇంకేంటి? నెక్స్ట్ డయాబెటీస్. అందరికి తెలుసు కదా, డయాబెటీస్ ఒక ప్రాబ్లము.
ఇంకేంటి నెక్స్ట్ మెయిన్ మనం చూసేది డి విటమిన్ బి 12. ఇవి తక్కువ ఉన్నాయా? ఇవి తక్కువ ఉంటే ఏమో డి విటమిన్ బి 12 తక్కువ ఉంటే ఎవరికైనా ఐడియా ఉందా? కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తాయి, ఉమ్. మంటలు అవును. మంట కాళ్ళులో. డి విటమిన్ తక్కువ ఉన్న స్పెషల్లీ లేడీస్కి ఏమవుతుందంటే ఆమె చిన్న పడిన గిన్నె మొన్న ఒక మేడం చెప్తుంది పాపం. ఆ, మంచి కింద చాప మీద పడుకుందంట, ఏదో లేకోగానే కింద పడిందంట, కాలు ఫ్రాక్చర్ అయింది పాపం. క్యాస్ట్ వేసి ఉందంట ఆల్మోస్ట్ 1 మంత్. ఆ తర్వాత చూస్తే డి విటమిన్ ఎంతో 13 ఎంతో ఉందంట ఆమెకి. కనుక డి విటమిన్ బి 12 తగ్గితే ఏమవుతుంది? ఏమైనా ఐడియా ఉందా ఎవరికన్నా? మతిమరుపు వస్తుంది సార్. అది పెద్ద తర్వాత జరిగేది సీన్, అది ముందు జరిగేది ఏంటి? కాళ్ళు చేతులు మంటలు. ఆ, కాళ్ళు చేతులు మంటలు. ఇంకా ఇంకో మెయిన్ లేడీస్ జరిగే ఒక నష్టం ఉంది దానివల్ల. ఆ, ఎవరు గైడ్ చేస్తారు? హెయిర్ ఏమవుద్ది? ఫాల్ అవుతుంది సార్. ఆ, హెయిర్ హెయిర్ ఫాల్. ఫాల్ అవుద్ది. కరెక్ట్. చూసారా, మనం 9 పాయింట్ చెప్పాం ఇక్కడ. చూద్దాం మళ్ళీ. చూడండి, వెయిట్, తర్వాత బీపీ. బీపీ ఎంత ఉండాలి? ఐడియల్ బీపీ ఇదనమాట, 120/80 లోపు ఉండాలి. తర్వాత మెడిసిన్స్ ఏం వాడుతున్నాము, తర్వాత థైరాయిడ్ ఎలా ఉంది, తర్వాత కొలెస్ట్రాల్ ఎలా ఉంది. కొలెస్ట్రాల్ ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట, ట్రైగ్లిజరైడ్స్, హెచ్డిఎల్. తర్వాత లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, తర్వాత డయాబెటీస్ ఉందా లేదా, డి విటమిన్ ఎలా ఉంది, కరెక్ట్ ఎంత ఉండాలి? డి విటమిన్ ఈ లెవెల్లో ఉండాలన్నమాట, 60 to 100 ఉండాలి. తర్వాత బి 12 ఎలా ఉంది, బి 12 డెఫిషియన్సీ చెక్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా 600 to 900 ఉండాలి. ఇదంతా చూసారా, గ్రీన్లో పెట్టింది ఐడియల్. మీరే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ చూసుకొని మీరే యూ కెన్ అప్డేట్ అనమాట. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత ఉండాలి? 70 to 99 ఉండాలి. తర్వాత ఫాస్టింగ్ ఇన్సులిన్, ఈ బ్లడ్ పర్టికులర్ బ్లడ్ టెస్ట్ వచ్చేసి మీకు ఈవెన్ మీరు మనం ఫుల్ హెల్త్ చెకప్ చేయించుకొని 5,000 6,000 కట్టినా కూడా ఆ టెస్ట్ ఉండదు. ఆ టెస్ట్ లేదనుకోండి, నష్టం ఏంటి? ఆ టెస్ట్ ఆ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ టెస్ట్ మనకి ఏ ప్యాకేజీలో ఉండదు. కంప్లీట్ మనం మాస్టర్ చెకప్, డబుల్ మాస్టర్ చెకప్, ట్రిపుల్ మాస్టర్ చెకప్ 5,000 10,000 కట్టినా కూడా ఈ టెస్ట్ వాళ్ళు చేయరు. ఎవరికైనా ఐడియా ఉందా ఈ టెస్ట్ గురించి? చేయించుకున్నారు ఎవరైనా ఈ టెస్ట్ ఇప్పుడు వరకు? చేపించుకున్నా సార్, నా దాంట్లో మీరు సజెస్ట్ చేస్తారు కదా, దాంట్లో చేయించుకున్నా. ఎంత ఉంది మీ మీరు ఫాస్టింగ్ ఇన్సులిన్? 6.31. ఆ, అంటే అంటే దానివల్ల ఏంటి, ఏమి ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చున్నాను, ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మీరు అందరూ ఒక 3 నెలలు ఇల్లు తాళాలు వేసి అమెరికా వెళ్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు వెళ్ళే ముందు? తాళం వేసి వెళ్ళిపోతే ఏం చేస్తారు? పక్క వాళ్ళకి చెప్పేసి వెళ్తాం. ఓకే, ఇంకా ఇంకా ఏం చేస్తారు? పక్క వాళ్ళకి చెప్పారు, వెరీ గుడ్, కేర్ కోసం. అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఆ, అన్ని. ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటారు. ఇప్పుడు మన డబ్బులు ఉన్నాయి అనుకోండి, గొలుసులు గిలుసులు బంగారం లాకర్లో పెట్టేసుకొని, అన్ని సూట్ కేసు తాళాలు వేసేసుకొని, బీరువాలు అన్ని తాళాలు వేసేసి, తర్వాత బెడ్రూమ్ తాళాలు వేసేసి, తర్వాత అన్ని ఆలు గీలు అన్ని అన్ని ఎక్కడెక్కడ తాళాలు ఉన్నాయి అన్ని తాళాలు, వెనక డోర్ తాళాలు వేసి, బయట మెయిన్ డోర్ తాళాలు వేసి, అన్ని తాళాలు తీసుకొని పక్క వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయారు. 3 నెలలు ఉన్నారు ఆడ అమెరికాలో. ఇంటికి వచ్చేసారు 3 నెలల తర్వాత. వచ్చి ఇంటికి వచ్చి ఫ్లైట్ దిగి ఇంటికి వచ్చి తర్వాత తలుపులు తీద్దామని తాళాలు తీశారు. అన్ని తాళాలు ఉన్నాయి, కానీ మెయిన్ డోర్ తీ కనపడతలా. ఏమవుద్ది? అన్నీ ఉన్నాయి, లోపల 10 10 12 తాళాలు అన్నీ ఉన్నాయి, కానీ అందులో మెయిన్ డోర్ తీ కనపడలా. హలో? ఎస్ సార్. సార్, ఆహా, చెప్పండి. మెయిన్ డోర్ కీ లేకపోతే యూజ్ లేదు అన్ని తాళాలున్నా. ఆహా, కానీ ఓకే, మెయిన్ డోర్ కీ ఉంది, తర్వాత లోపల బీరువా తాళం లేదు. అప్పుడు ఇంకొక టెన్షన్. ఆహా, ఇప్పుడు ఏది మోస్ట్ ఇంపార్టెంట్ మీ ఉద్దేశంలో? బీరువా తీరు లేకపోయినా కనీసం లోపలికి వెళ్తాం లేదు, అర్ధరాత్రి చేరుకున్నాక మెయిన్ డోర్ కీ ఉండాలా లేదా? ఎస్ సార్. ఈ పర్టికులర్ బ్లడ్ టెస్ట్ వచ్చి లైక్ ఏ మెయిన్ డోర్ కీ అనమాట. ఈ టెస్ట్ చేసుకోవటం వలన మనకి 10 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రాబ్లం ఇవాళ చెప్పొచ్చు. సార్. ఈ టెస్ట్ జనరల్గా చేయరు, నెంబర్ 1 ప్యాకేజ్లో ఉండదు. ఉన్న ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ రేంజ్ ఉంటుంది చూడండి, అది చాలా లార్జ్ రేంజ్లో ఉంటుంది. వాడు ఏం చెప్తాడు, ఫాస్టింగ్ ఇన్సులిన్ 3 to 25 ఉండొచ్చు అంటాడు. మనం అందరం ఏమనుకుంటాం, ఇప్పుడు 24 ఉందనుకోండి రిపోర్ట్లో, ఏమనుకుంటాం మనం? 3 to 24 ఉందా?
ఉండాలి. 3 to 24 చెప్తారు అనుకోండి. సపోజ్ మీకు 23 ఉంది, మనం ఏమనుకుంటాం? నార్మల్ అనుకుంటాం. నార్మల్ అనుకుని మామూలు కూర్చుంటాం. అదే అక్కడే ప్రాబ్లం. అర్థమైందా? నార్మల్ వేరు, ఆప్టిమల్ వేరు. ఆప్టిమల్ రేంజ్ అంటే 3 to 6. 3 ఉంటే బెస్ట్ అనమాట, ది బెస్ట్. 3 to 6 వరకు ఉంటే మంచిది అనమాట. ఈ టెస్ట్ చేయించుకోకపోవడం వల్ల మనకి ప్రాబ్లం తెలియట్లేదు అనమాట. సార్ ఇప్పుడు నేను చేయించుకున్నా 6.31 ఉంది. ఇప్పుడు నార్మలేనా అది? ఇది ఒక్కటే చూడకూడదండి. అదే మీరు మెయిన్ డోర్ టీ కూర్చుని మిగతా కీలన్నీ అన్ని కనపడకపోతే అన్ని అన్ని చూసుకోవాలా? చేయించాను సార్. మీరు చెప్పినవన్నీ నేను చేయించుకున్నాను కదా సార్, అన్ని నో రిపోర్ట్స్ నో కూడా వి విల్ సి. పంపించాను. మీరు సెపరేట్గా మాట్లాడిన మీరు చార్ట్ పెట్టండి గ్రూప్లో, వి విల్ డిస్కస్ దాట్. ఓకే, ఇది 3 to 6 ఉండాలి. తర్వాత దీన్ని బట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అనమాట. ఇది క్యాలిక్యులేషన్, ఇది వరి అవ్వమాకండి. ఇది బిలో 1.5 ఉండాలి. ఈ 10లో ఈ 10కి ఓకే ఉండాలా, ఏదైనా ఒకటి లేకపోయినా పర్వాలేదా? హలో. అన్నీ ఉండాలి. 10 ఉండాలి సార్. 10కి 10 అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీకు షుగర్ ఉంది. ఓకేనా? నో సార్. అన్నీ బాగానే ఉన్నాయి కానీ మీకు ఈ 10 మినిమం. ఇంకా ఇవన్నీ ఉన్నాయి, తర్వాత స్కిన్ ప్రాబ్లం ఉంది, కళ్ళు కనపడతలేదు, అవి వేరు, అవి వదిలేయండి. ఈ బేసిక్ 10 పట్టుకుందాం మనం ముందు. ఈ 10కి 10 ఉండాలి. ఈ 10కి మనందరం మన గ్రూప్లో నేర్చుకుంటుంది ఏంటంటే, ఈ 10కి మనకి ఎంత ఉన్నాయని తెలుసుకోవాలన్నమాట. ఈ 10కి చూద్దాం ఒక కేస్ స్టడీ. తర్వాత ఇవి చూడండి. సార్ ఆ, ఒక డౌట్. చెప్పండి. ఇది స్కిన్ ఇష్యూస్ కి అంటే ఆ, ఏదన్నా అంటే చిన్న స్పాట్స్ లాగా బ్లాక్ స్పాట్స్ లాగా వస్తున్నాయి అనుకో, దాది దేనికి రిలేటెడ్ గా ఉంటది? చూడండి, అది మనం చూడండి, స్పెసిఫిక్గా మీ పేరేంటి? మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారా? కార్తీక్ సార్. చేపించాలి. అది చేయించండి. అవి ఏం లేకుండా ఇప్పుడు మా అబ్బాయికి మోకాలు నొప్పి అండి, ఏం చేయాలంటే ఎవరు చెప్తారు? ఓకే. ఒక క్వశ్చన్ నేను అడిగాను, మా అబ్బాయికి మోకాలు నొప్పి వస్తుందండి. అసలు వాడి వేజ్ అంతా ఏంటి కథ? తర్వాత చూస్తే ఏముంది, ఒక 30 కిలోలు ఓవర్ వెయిట్ ఉంటాడు వాడు. ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా మనం ఓవరాల్ చూడాలి. అర్థమైందా? ఒక ఏనుగుని చూసామనుకోండి, కిటికీలో చూస్తే మనకు తోకే కనపడితే ఏమనుకుంటాం మనం? అదొక ఏందిరా ఇదిలాగా కుర్చీలాగా ఉంది అనుకుంటాం. ఏనుగుని ఓవరాల్ చూడాలి. అదే హెల్త్ స్కోర్ కూడా మనం టోటల్ చూసుకోవాలి. ఈ కేసు చూడండి, అమ్మాయి 25 ఏళ్ళు వయసు. ఏముంది, ఏమేం ప్రాబ్లంలు ఉన్నాయి, ఎవరు చెప్తారు? కనపడుతుంది అందరికీ? ఈ అమ్మాయికి ఏమేమి హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయి? ఎవరు? అన్నీ ఉన్నాయి సార్, బీపీ తప్ప. ఒక బీపీ తప్పించి అన్ని హెల్త్ ప్రాబ్లమ్. ఓవర్ వెయిట్ ఉంది, అప్పుడే ఈ 25 మెడిసిన్స్ వేసుకుంటుంది, థైరాయిడ్ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది బీభత్సంగా, లివర్ బీభత్సమైన ఫ్యాట్ అనమాట. తర్వాత డయాబెటీస్ బీభత్సంగా ఉంది. డి విటమిన్ ఎంత ఉంది చూసారా? ఎంత ఉంది డి విటమిన్ ఈ అమ్మాయికి? 4.19. ఎంత ఉండాలి? 60 to 100. మరి అంత ఘోరంగా ఉంటుంది హెల్త్. ఇది చూడండి ఎంత ఉంది. అందరికి ఇలానే ఉంది, అందరికీ కూడా. కానీ ఏం ప్రాబ్లం తెలీదు. తనకి 25 ఉన్న అమ్మాయి పెద్ద పొట్టతోటి ప్రాబ్లం ఉందన్నమాట పాపం. ఎందుకు కారణం? ఈ టెస్టులు అన్ని తెలిస్తేనే బయటపడతాయి, లేకపోతే తెలీదు కదా. ఇది చేయించుకోండి. దీనికి కారణాలు ఏంటి? ఇన్ని ఇన్ని హెల్త్ ప్రాబ్లం రావడానికి వీబాయ్ కాదు, చాలా మందికి హెల్త్ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటి? మనం పాటించే పద్ధతులు. మనం చేసే మిస్టేకులు గుర్తుపెట్టుకోండి. మనం అదే మనం మిస్టేక్. మనం తెలుసో తెలియకో మిస్టేకులు చేస్తాం. మనం చేసే 10 మిస్టేక్స్ ఉన్నాయి, అదేందో చూద్దాం ఇప్పుడు. 10 మిస్టేక్స్. ఈ 10 మిస్టేక్స్ అంటే ఎట్లా చెప్తారంటే, మీకు సింపుల్గా అర్థం కావడం కోసం, మీ బకెట్లో నీళ్లు పుల్లుకు పోసి పెట్టారు. బకెట్లో నీళ్లు అలానే ఉండాలంటే ఉండాలి, దానిలో ఏమైనా క్రాక్స్ ఉంటాయా? నీళ్లు ఉండే సార్. ఉండవు. సపోజ్ దానిలో 10 క్రాక్స్ ఉన్నాయి అనుకోండి, చిన్న క్రాకులు పెద్ద క్రాకులు, ఏమవుతాయి? అన్నీ పోతాయి. ఎంబడే పోతాయి. అలానే మనం చేసే ఈ మిస్టేక్స్ వలన మన హెల్త్ బ్యాడ్ పడిపోయింది. ఈ 10 మిస్టేక్స్ తెలుసా అందరికి? చెప్పండి, 10 మిస్టేక్లు ఏంటి? అందరూ ఎవరు క్లాస్ విన్నారు? చాలా మంది విన్నోళ్ళకి మీకు ఐడియా ఉంది కదా, ఏం మిస్టేక్లు చేస్తున్నాం? ఓవర్ మెయిన్ ఫుడ్ తీసుకోవడం. మెయిన్ మిస్టేక్స్, మళ్ళీ అదే రిపీట్ చేయొద్దు. ఓకే, మంచి ఫుడ్ తీసుకోకపోవడం ఒక ప్రాబ్లం, కరెక్టేనా? అవును వాటర్ సార్. తీసుకోకపోవడం. వాటర్ తీసుకోకపోవడం 2. ఇంకేంటి? తింటే ఆల్రెడీ తెలిసిన వాటర్. చెప్పొద్దు. ఒక నిమిషం, ఒక నిమిషం. మీరు ఆల్రెడీ క్లాస్ ఒక నిమిషం, వాటర్ క్లాస్ అటెండ్ అయ్యి చెప్పొద్దు. ఒకసారి 2 చెప్పారు, ఓకే. ఇంకెవరు చెప్తారు? 2. వాటర్ ఒకేసారి తీసుకో. అది ఓకే, అది చిన్న ఫైనల్ పాయింట్. అది వన్ మార్క్ క్వశ్చన్. నీళ్ళే సరిగ్గా తీసుకోవట్లేదు, అయిపోయింది. మంచి ఫుడ్ సరిగ్గా తింటే జంక్ ఫుడ్ తింటున్నాం, అది అయిపోయింది కథ. ఇంకేంటి?
స్లీప్ స్లీప్ నిద్ర స్లీప్ ఆ, లేకపోతే అడిక్వేట్ స్లీప్. నిద్ర సరిగ్గా నిద్ర లేకపోవడం, మూడు. వెరీ గుడ్. ఇంకా ఇంకో వేరే వాళ్ళు చెప్పండి, వేరే వాళ్ళు. ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేయకపోవడం. వెరీ గుడ్ పరమేశ్వరి. స్ట్రెస్ ఉండద్దు సార్. స్ట్రెస్, ఐదు. ఐదు అయిపోయింది. ఇంకా స్ట్రెస్ ఉండద్దు సార్. స్ట్రెస్ మేనేజ్మెంట్. అదే అయిపోయింది, ఐదు చెప్పారు. స్ట్రెస్ అయిపోయింది, ఐదు. ఉమ్. ఇంకా ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్ అనేది ప్రాబ్లం, అది వేరు. మోహన్ కృష్ణ గారు మ్యూట్ చేసుకోండి. వెన్ ఎవర్ టాక్ చేస్తే అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఫుడ్ అయిపోయింది, వాటర్ అయిపోయింది, ఎక్సర్సైజ్ అయిపోయింది, స్ట్రెస్ అయిపోయింది. ఇంకేం చెప్పారు? స్లీప్, నిద్ర సరిగ్గా పోవట్లేదు, అయిపోయింది. ఐదు అయిపోయింది. ఇంకేంటి? మొత్తం 10 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మీ క్రాకులు, మీ బకెట్లో 10 క్రాకులు ఉన్నాయి, మీరు ఐదే కనుక్కున్నారు. ఐదుకి సార్ పండుకుంటే పండుకుంటే తొందరగా నిద్ర రావాలి ఆ సార్. తర్వాత అండి నిద్ర అయిపోయింది, కథ అయిపోయింది. దానిలో ఇంకా మళ్ళీ పాయింట్ చూద్దాం, తర్వాత చూద్దాం. పడుకుని నిద్ర రాలేదు, తొందరగా మేలుకుంటున్నాం, మధ్యలో లెగుస్తున్నాం, అయిన తర్వాత చూద్దాం. మీ మీ బకెట్లో ఉన్నటువంటి క్రాక్స్లో 10లో 5 కనుక్కున్నారు. 5 కనుక్కుంటే పర్వాలేదా? ఐదుగురు దానికి దానికి ఏదో రాశారు, ఎరాల్డైట్ వేశారు, లేదా ఏదో రాసి అయిపోయిందా? ఇంకా 5 ఉన్నాయి కదా, ఏంటి 5? సార్ మన ఓన్ రెండు కాళ్ళతో లెగాలి సార్ పైకి, అన్నా ఎటువంటి ఒక్క సపోర్ట్ నిమిషం, లేకుండా. నీకు క్వశ్చన్ అర్థం చేసుకో. రెండు కాళ్ళతో లెగుస్తావో, చేయి పెట్టుకుని లెగుస్తా తర్వాత. ఇది మనం మాట్లాడే పాయింట్ ఏంటి? హెల్త్కి రావడానికి కారణాలు చెప్తున్నాం. నీళ్లు తాకపోవటం, నిద్ర లేకపోవటం. సార్ రెండు కాళ్ళతో లేకపోతే పడుకొని సార్ ఉన్నా ఏమవ్వదు. బౌల్స్ 2 times బౌల్స్ సార్. టాయిలెట్ వెళ్ళకపోవటం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం. వెరీ గుడ్. ఆరు. ఆరు చెప్పారు, ఇంకా 4 ఉన్నాయి. మీనా, పరందామయ్య గారు, ఆన్ చేసుకోండి మీరు. 6 ప్రాబ్లం తెలిసినాయి, 6 క్రాక్లు. మీకు క్రాక్ తెలిస్తే ఏం చేస్తారు? క్రాక్ తెలిసింది అనుకోండి, పలానా కారణంలో క్రాక్ ఉందని ఏం చేస్తారు? దాన్ని పుడుస్తారా, వదిలేస్తారా అట్టానే? సార్ 2 మీల్స్ డే తీసుకోవడం 15 అవర్స్ 16 అవర్స్ ఒక్క నిమిషం, ఒక్క అట్లీస్ట్. నిమిషం. అదంతా పిహెచ్డి. ముందు మనం ప్రాబ్లం చూస్తున్నాం. నేను అసలు సరిగ్గా మంచి ఫుడ్ తినకపోవడం ఇవన్నీ మీరు నేర్చుకున్నారు కనుక వెరీ గుడ్ పరమేశ్వర్ గారు. ఈ 5 అయిపోయినాయి. ఇంకా మీరు ఏం కనుక్కున్నాం? మన బకెట్లో 5 బొక్కలు కనుక్కున్నాం. ఇంకా మిగతా 5 బొక్కలుగా తెలియపోతే ఎట్లా? పోతాం. ఫైబర్ ఫుడ్ తినాలి సార్. మళ్ళీ ఇంకా పిహెచ్డికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫుడ్ అయిపోయింది, ఫుడ్ వచ్చేసింది. వాళ్ళ ఫుడ్లో అన్ని అయిపోయినాయి పాయింట్లు. ఫుడ్ మల్టిపుల్ టైం మల్టిపుల్ టైమ్స్ అది అయిపోయింది, మల్టిపుల్ ఫుడ్ లో టైం వచ్చేసిందండి. అది ఫుడ్ లో సబ్ పాయింట్ అనమాట. ఎండలో తిరగకపోవడం. ఎండలో తిరగకపోవడం సార్. అదంతా ఓకే మీనాగా. అది తర్వాత అవి చిన్న చిన్నవి, అసలు మెయిన్ కట్టుకోండి. ఓకే, చూద్దాం, మనం ఏంటో చూద్దాం, స్టడీ చేద్దాం. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ బకెట్లో 10 క్రాకులు ఉన్నాయి అనుకోండి, మీకు 5 తెలుసు. 5 తెలిస్తే ఏం చేస్తా? 5కి పూడ్చారు. మీది 5 తెలియకపోతే ఏమవుద్ది? హలో, ఏంటి అర్థమైందా క్వశ్చన్? 5 కనుక్కున్నారు, డిటెక్టివ్గా పోలీసులను పెట్టుకొని కనుక్కున్నారు. 5 పట్టుకున్నారు, 5 క్రాకులు పట్టుకున్నారు. మిగతా 5 తెలియకపోతే ఏమవుద్ది పరమేశ్వరి? ఇంకా డామేజ్ అలాగే ఉంటుంది సార్. సో అవి 5 తెలుసుకోవాలా లేదా మీరు? ఎస్ సార్. ఈ 10 ఏంటో మళ్ళీ చూద్దాం. ఇది రిపీట్ చేసినా చాలా ఇంపార్టెంట్. ఇది అందరికి తెలుసు. ఇప్పుడు 5 పాయింట్లు చెప్పాం కదా. దీనికి మనం ఏం చేయాలి? ముందు నీళ్ళు సరిగ్గా తాగాలి, టాయిలెట్ ప్రాపర్గా వెళ్ళాలి, మంచిగా నిద్రపోవాలి, స్ట్రెస్ అవ్వకుండా ఉండాలి, మంచి ఫుడ్ తినాలి. ఇవన్నీ తెలుసు కదా అందరికి. ఇందులో ఏం చెప్పాల్సిందా? మనం ఎందుకు చేయట్లేదు? మనం ఈ తెలిసిన 5 పాయింట్లు మనం సరిగ్గా చెయ్యం. ఓకే, చూద్దాం. ఇంకో బ్యాలెన్స్ 5 ఏందో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఏంటి? 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్. క్రానిక్ స్ట్రెస్. చూడండి, మీకు స్ట్రెస్ ఉందో లేదో మీరు తెలుసుకోండి. దాని నుండి ఎలా బయటపడాలో నేర్చుకోవాలి. ఉండదు అది అలానే పెట్టుకుంటాం. అప్పుడు క్రాక్ ఉంది తెలిసిపోయింది, దాన్ని బూడ్చాలా, అంతే వదిలేయాలా? తెలుసుకున్నాక దాని నుండి బయటపడాలా లేదా? ఎస్ సార్. అది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు తెలుసుకోండి, మీకు క్రానిక్ స్ట్రెస్ ఎంత ఉంది, దానివల్ల ఏం ప్రాబ్లం వస్తుందో తెలుసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటి? నిద్ర లేకపోవడం, 7-8 గంటలు నిద్ర లేకపోవడం. తర్వాత ఎక్సర్సైజే చేయకపోవడం. తర్వాత ఏంటి? మనం తాగే ఇంటాక్సికెంట్స్ అంటే ముందు ఇది, తర్వాత కాఫీ టీలు తాగడం అనమాట. రెగ్యులర్ తాగడం అది మంచిది కాదు. నెక్స్ట్ ఏంటి? ప్రోసెస్డ్ హై కార్బ్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్స్.
బాగా మైదా ఐటము, వైట్ రైస్ ఐటమ్స్, తర్వాత బాగా ప్యాకేజ్ ఫుడ్స్, ఫ్యాక్టరీలో తయారు చేసి తింటాం అనమాట. 5. నెక్స్ట్ ఏంటి? మంచి ఫుడ్ తినకపోవటం, న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం. పొద్దుగులు మనం పొద్దున్న లేసామా ఇడ్లీలు తినేస్తాం, మధ్యాహ్నం వైట్ రైస్ ఏదో రసం సాంబారు, మళ్ళీ నైట్ 2 దోశలు తింటాం. మనకు న్యూట్రిషన్ ఎక్కడ వస్తుంది చెప్పండి? న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? స్ప్రౌట్స్ తింటాం, ఫ్రూట్స్, తర్వాత సలాడ్స్, నట్స్, డేట్స్. ఇవి అసలు డ్రై మనం ఫ్రూట్స్ మనం తి- ఉడకబెట్టనివి, ఆ, మనం తినకపోతే రా మెత్త ఫ్రూట్స్. ఆ, మాట్లాడాక మ్యూట్ చేసుకోండి మళ్ళీ వెంటనే. న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవడం. నెక్స్ట్ ఏంటి? డీహైడ్రేషన్ అండ్ రాంగ్ వే ఆఫ్ డ్రింకింగ్ వాటర్. డీహైడ్రేషన్ అసలు నీళ్ళు సరిగ్గా తాకపోవటం. ఎన్ని నీళ్ళు తాగాలి అందరికి ఐడియా ఉందా? ఇంతకుముందు ఈ క్లాస్ అటెండ్ అవ్వకముందు ఏదో తాగేవాళ్ళం, ఎన్ని తాగాలి ఐడియా లేదు, ఎంత తాగాలి, ఎప్పుడు ఎలా తాగాలి, ఆ, ఎప్పుడు తాగకూడదు అనేది మన అవగాహన లే కదా నిహారిక? అంటే తెలుసు కానీ తాగాలనిపించేది కాదు. మీ క్లాస్ అటెండ్ అయినాక కంపల్సరీ తాగాలనిపిస్తుంది, తాగుతున్నాం. ఆ, దానివల్లే కదా మీరు ఇంప్రూవ్ అయ్యి తెలుసుకుంది. ఇప్పుడు పప్పుచారులో ఉప్పు వేయాలని అందరికి తెలుసా తెలీదా? తెలుసు, వేయకపోతే టేస్ట్ ఉండదు. కానీ మీకు ఆ రోజు కుదరలా, డబ్బా కనపడలా, పర్వాలేదా? రోజు ఒక్కరోజు అయిపోతే పర్వాలేదా? కుదరదు సార్, ఒక్కొక్కరు కంపల్సరీ ఇది కూడా అంతే. కొనుక్కొచ్చి వేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే నీళ్లు తాగకపోయినా ఏమవ్వదు, నిద్రపోకపోయినా ఏమవ్వదు, ఆ రోజు ఏమవ్వదు, ఎక్సర్సైజ్ ఎస్ సార్, చేయకపోయినా ఏమవ్వదు. అందుకే మనకు ఆ ధైర్యం. ఎస్ సార్. సపోజ్ మీరు ఒక రోజు ఎక్సర్సైజ్ చేయలేదు అనుకోండి, నేను దేవుడు అనుకో ఏం చేసామంటే అందరికి ఎవడైతే ఒక రోజు ఎక్సర్సైజ్ చేయలేదో ఆ రెండో రోజు లెగవలేడు, మంచం మీద కాలు కూడా కింద పెట్టలేడు. ఆ ఒక రోజు వాడికి పనిష్మెంట్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ రోజు వాడికి మళ్ళీ వదులుతాం ఒక రోజు మళ్ళీ ఫ్రీగా. మళ్ళీ ఆ రోజు కూడా ఎక్సర్సైజ్ చేయలేదు అనుకో మళ్ళీ అలానే ఎల్లికలు పడుకొని ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాం? అందరూ చేస్తాం లేదా? ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని, ఒక వరాన్ని మనం సరిగ్గా వాడుకోకపోవటం. మీ అందరికి ఒక కథ తెలుసు కదా, ఒక స్టోరీ. ఏదో ఏదో ఒక ఒక వాడి పేరు ఏదో మర్చిపోయా నేను. బాగా ఇచ్చేసి శివుడికి బాగా తపస్సు చేస్తే శివుడిని కోరిక అడుగుతాడు అనమాట. ఏందిరా కోరిక అంటే, నేను ఎవడు తల మీద పెట్టాడు వాడు భస్మం అయిపోవాలంటాడు. ఓకే, ఆయన దేవుడు ఆయన దయార్థ హృదయుడు అంట, ఆయన ఇచ్చి ఓకే అంటాడు. భస్మాసురుడు. భస్మాసురుడు అనుకుంటా. సరే అంటాడు ఎస్ సార్. అనమాట దేవుడు. అనగానే వీడు వెంటనే నేను ట్రైల్ వేస్తాను, నీ మీద ట్రైల్ వేస్తా అంటాడు. అవును సార్, ఉంటుందా స్టోరీ? తెలుసు. ఆ, ఇప్పుడు అలా అయ్యామన్నమాట మనం. మనకు ఏం చేశాడు దేవుడు? అద్భుతమైనటువంటి బాడీ ఇచ్చాడు. ఎస్ సార్. ఆ, మనం ఎక్సర్సైజ్ చేయలేదు ఏమవ్వదు, నీళ్లు తాగలేదు ఏమవ్వదు, నిద్రపోలేదు ఏమవ్వదు, మంచి ఫుడ్ తిన్నది ఏమవ్వదు. మీరు చెత్త ఫుడ్ తిన్నారు. ఇంకా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనం చెత్త ఫుడ్ తింటే ఏం చేస్తాడు చెప్పండి? మన బాడీ మనకి వామిటింగ్ కలిగిస్తుంది, వామిటింగ్ చేసుకుంటాం. వామిటింగ్ చేసుకోవడం వల్ల మనం తిన్న చెత్త ఫుడ్ బయటికి వెళ్ళిపోయింది. చూడండి ఎంత అద్భుతం చేశాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాం? ఓకే, ఒకరోజు వామిటింగ్ అయిపోయింది, మళ్ళీ రెండో రోజు మూడో రోజు మళ్ళీ మొదలు పెడతాం. దీపిక, అవునా కదా? ఎస్ సార్. హా, ఎందుకనంటే ఏమవ్వదని ఒక ధీమా. నిజంగానే ఏమవ్వదు. కానీ ఏమవుద్ది? ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇట్లా మీరు కుంపు చేస్తే ఏమవుద్ది? అప్పుడు అడ్డం పడుద్ది అనమాట. అప్పుడు మెల్లిగా చెప్పుద్ది ఓవర్ వెయిట్, పొట్ట రావటం, బీపీలు రావటం, షుగర్ రావటం, థైరాయిడ్ ప్రాబ్లం రావటం, ఆ, తర్వాత కొలెస్ట్రాల్ రావటం, టక్కన చెప్పా పెట్టకుండా అడ్రస్ లేకుండా పైకి వెళ్ళిపోవటం. ఏం చెప్పరు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? బికాస్ ఆఫ్ అవర్ మిస్టేక్స్. టాయిలెట్కి వెళ్ళకపోవడం. రోజు ఎన్నిసార్లు వెళ్ళాలి టాయిలెట్? చాలా మంది ఒకసారి వెళ్తే, ఇప్పుడు కాన్స్టిపేషన్, పూర్ గట్ హెల్త్ అంటే కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే ఏంటి చెప్తారా ఎవరన్నా? కాన్స్టిపేషన్కి డిస్క్రిప్షన్ ఏంటి? మోషన్ ఫ్రీగా వెళ్ళకపోవడం. ఓకే, అది థియరీ. ఇప్పుడు రోజులో వినండి, 2 times. వినండి ఎవరైతే నెంబర్ 1 ఈ కాన్స్టిపేషన్కి ఒక డిస్క్రిప్షన్ చెప్తారు. అమెరికాలో అంట వారానికి 3 సార్లు టాయిలెట్ వెళ్తే పర్వాలేదట, వరి అవ్వాల్సిన పని లేదంట, పండగ చేసుకోమంటున్నారు. ఓకేనా అది? వారంలో 3 సార్లు. కానీ రోజుకి మటుకు 4 సార్లు తినొచ్చు, 5 సార్లు తినొచ్చు. రోజు రోజు 5 సార్లు తింటే వారానికి ఎన్ని సార్లు అయినట్టు? 35 సార్లు అయినట్టు. 35 సార్లు లోడింగ్, అన్లోడింగ్ 3 టైమ్స్. మిగతాదంతా ఎక్కడ ఉంటుంది? చెత్త అంతా ఎక్కడ ఉంటుంది? పొట్టనే ఉంటుంది. అవునా కదా శ్రావణి? వారంలో ఎస్ సార్.
రోజుకి 5 సార్లు చొప్పున వారం మొత్తం ఏ రోజు బ్రేక్ ఇవ్వరు ఎవరు. వారంలో ఆ 7 రోజులు 35 సార్లు తిన్నారు. టాయిలెట్ మటుకు 3 సార్లే పోయారు. బ్యాలెన్స్ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది? ఉందండి. పొట్టలో పొట్ట ఉంటుంది. ఉండిపోతుంది. పొట్టలో ఉంటుంది. ఉంటే చెత్త ఉంటే ఏమవుతుంది పొట్టలో? ఫ్యాట్ ఉండిపోతుంది. ఉంటే బాగా ఫ్యాట్ మనకి ఈ అమెరికా లాంటి దేశంలో ఎక్కువ ఆటో ఇమ్యూన్ డిసీజ్. టాక్సిక్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి? ఇప్పుడు మురికాలు పక్కన ఎవరైనా నివసిస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి వాళ్ళకి? వాళ్ళ కంపు కొడతా ఉంటుంది, దోమలు వస్తుంటాయి వాళ్ళకి ఆ ఇల్లు ఏళ్ళలో. న్యూట్రిషన్ ఆ, మంచిగా ఇమ్యూనిటీ న్యూట్రిషన్ అబ్జర్వ్ అవ్వదు, చాలా ప్రాబ్లంలు వస్తాయి అన్నమాట. ఓకే, చూడండి, కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే నిద్రలేసిన వెంటనే వితిన్ ఒక 15-20 మినిట్స్ లోపు ఎవరైతే టాయిలెట్కి వెళ్ళట్లేదో వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉన్నట్లే. రోజులో ఆ, 2 సార్లు మల విసర్జనకి ఎవరెవరైతే వెళ్ళలేదో వాళ్ళు కాన్స్టిపేషన్ ఉన్నట్లే. వీలైనంత వరకు పొద్దున్నే బిఫోర్ మీరు ఆఫీస్కి వెళ్ళే లోపు 9 o'clock లోపు 2 సార్లు మల విసర్జన అవడం చాలా ఉత్తమం అనమాట. ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనందరికి తెలిసి ఈ పాయింట్ చాలా మంది తెలియదు, మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ మనం చేసే మిస్టేక్. ఇంతకుముందు ఎన్నిసార్లు తినేవాళ్ళం ఒక్కొక్కళ్ళు? శ్రావణి, ఎన్నిసార్లు తినేదాన్ని రోజులో ఇంతకుముందు? 3 times, sir. మధ్యలో కాఫీ టీ తాగేదానివా లేదా? మార్నింగ్ తాగేదాన్ని సార్, ఇప్పుడు తాగట్లేదు. అది లెక్కలోకి తీసుకోవాలా. మనందరం చేసే మిస్టేక్ ఏంటంటే కాఫీ టీలు చిన్న చిన్న తినేది లెక్కలోకి రావు. నిహారిక, నువ్వు ఎన్నిసార్లు తినేదాన్ని ఇంతకుముందు? నేను 2 times తినేదాన్ని మామూలుగా. కాఫీ మధ్యలో అది ఇది వేసుకోవడం అన్ని కౌంట్ చేస్తే 5-6 టైం అయింది. అదే, అది కౌంట్ చేస్తే కాదు, చేసుకో. ఇప్పుడు అదే నువ్వు చేసినటువంటి చేసుకుంటే ఇప్పుడు విను నిహారిక, నువ్వు ఒక సార్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు నుండి కంకణం కట్టుకొని చేస్తున్నావు, అందుకే ఈ బ్యాండ్ పడిపోయింది నీకు. మనకు అందరికి పడతానికి కారణం అదే, ఇంకంతకంటే ఏం లే. మోహన్ ఇప్పుడు కృష్ణ, తినట్లేదు సార్. మీరు ఎన్నిసార్లు తింటారు రోజులో? సార్ మార్నింగ్ స్పౌట్స్ తింటాను సార్. అయ్యో ఆగండి, మీరు కథలొద్దు, వినండి. రోజు ఎన్నిసార్లు తింటారు? 2 సార్లు, 4 సార్లు, 5 సార్లు కాఫీ టీలు తాగి ఎన్నిసార్లు చేస్తున్నారు మీరు? స్ప్రౌట్స్ మీరు వినండి, త్రీ టైమ్స్ సార్. వినండి. మోహన్ కృష్ణ గారు, దేనికి చేరారు ఈ ప్రోగ్రాంలో? ప్రోగ్రాంకి ఎందుకు చేరారు? ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకోవడానికి. వెయిట్ ఏమైనా ఉన్నారా? దేనికి? బేసిక్ ప్రాబ్లం ఆ థీరీలో ఓకే, దేనికి స్పెసిఫిక్ ఎందుకు చేరారు? హెల్త్ ప్రాబ్లం ఏముంది? ఈ హెల్త్ ప్రాబ్లం నాకేమీ లేదు సార్. జస్ట్ వండర్ఫుల్, చాలా అవేర్నెస్ హ్యాపీ. కోసం. ఆల్ ది బెస్ట్ సార్. చాలా తక్కువ మంది అవేర్నెస్ ఉన్నారు మీలాంటి వాళ్ళు. మీరు బ్లడ్ టెస్ట్ చేసుకోలేదు కదా? చేసుకోలేదు. చేసుకోకపోతే మీరు ఏ మీరే టెస్ట్ సర్టిఫికేట్ చేయించుకోవాలి? తెచ్చుకుంటున్నారు. వినండి వినండి వినండి, మీరు బ్లడ్ టెస్ట్ చేసుకొని ఆ రిపోర్ట్ పెట్టి చెప్పండి నాకేం ప్రాబ్లం లేదని. అర్థమైందా? అలాగే. వెరీ అది ఇంపార్టెంట్. ఏ టెస్ట్ చేయించుకోవాలి? బ్లడ్ లో ఏ టెస్ట్? బ్లడ్ టెస్ట్ వినండి, లో ఏ క్లాస్ టెస్ట్? వినండి. మీరు ఓకే. పరమేశ్వరి, ఎన్నిసార్లు తినేదారు ఇంతకు ముందు? 4 to 5 times, సార్. ఇప్పుడు మానేవా? అప్పుడు తగ్గించాను సార్. అంటే యాక్చువల్ గా టీ కాఫీ ఎప్పుడు అలవాటు లేదు సార్, తాగను. అవన్నీ కాదు, ఇప్పుడు ఇంతకు ముందు 4 సార్లు తినేదాన్ని, ఇప్పుడు ఎన్నిసార్లు తింటున్నావు? ఇప్పుడు 3 times సార్. ఎందుకంటే ఇంకా 2 టైం రాలేకపోయావా? కదా సార్, నాకు పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ ఈవినింగ్ ఎనర్జీ డౌన్ అవుతుంది సార్, అందుకని. కాదు, మీరు అందరూ ఫుడ్ పెట్టండి. 3 సార్లు తినాలి రూల్ కాదు, 2 సార్లు తింటున్నాను. దీపిక, నువ్వు 2 సార్లు తింటున్నావు ఇప్పుడు? ఎస్ సార్, 2 times తింటున్నా. మళ్ళీ ఇంకా మెయింటైన్ చేయడానికి ఇంకా ప్రాసెస్ ఫుడ్ కంట్రోల్ చేసుకుంటున్నా సార్. గుడ్. 2 సార్లు వినండి. మీరు ఏ ఫుడ్ తిన్నా నాట్ మంచి ప్రాబ్లం ఏం కాదు. పండగ చేసుకోండి, ఏదైనా తినండి. 2 సార్లు తినడం అలవాటు చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మంచి ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి. ఓకే, జంక్ ఫుడ్ కాకుండా మంచి ఫుడ్. స్టెప్ బై స్టెప్ వెళ్ళండి, వెరీ యూస్ఫుల్ అవుతుంది. గుడ్. సరే, ఇప్పుడు టీ కూడా లెక్కలోకి వస్తుంది సార్. టీ మీరు ఏం క్లాస్ ఇదే ఫస్ట్ టైం ఇవాళ నా క్లాస్ వింటాం మీరు? హలో, లేదు వింటున్నాను సార్. మరి కాదు సార్, రామాయణం అంతా విని విన్నాను సార్ రాముడికి నేను. సీత అక్క తమ చెల్లి అని అడిగినట్టుంది. మీరు ఎన్నిసార్లు చెప్తున్నాం మేము? నీళ్లు తప్పి తాగిన ఫుడ్ అంటే మీరు కాఫీ మంచిది అంటారు, అడుగుతారు. నో ప్రాబ్లం, అడగడం తప్పులేదు, తెలుసుకోండి. ఇది మీరు క్యాజువల్ తీసుకుంటారు. ఓకే ఓకే. వినండి వినండి, తప్పు కనుకో మాకు. ఏంటంటే మనకి ఒక క్యాజువల్ తీసుకోవడం వలన ఏం చెప్పాను ఇందాక ఏం చెప్పాను, ఒక బేసిక్ పాయింట్ మీ అందరికి కూడా. మన బాడీకి మీరు ఏమైనా చేయండి, ఏమవ్వదు.
రబ్బర్ బంతి లాగా అనమాట. రబ్బర్ బంతి కింద 100 సార్లు కొడితే ఏమైనా అవుద్దా? హలో, రబ్బర్ బంతిని ఏమవ్వదు. అలానే మన బాడీ కూడా దేవుడు అద్భుతమైన బాడీ ఇచ్చాడు, కానీ మనం దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాం కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు. కాఫీ, టీ, ఏ నీళ్లు తప్పించే తగిన ఫుడ్డే. మీరు బ్లడ్ టెస్ట్ చేసుకుని, మోహన్ కృష్ణ గారు, నా నెంబర్ ఉందా మీ దగ్గర? అందరికి నా నెంబర్ ఉంది కదా. ఎవరెవరైతే మంచి నా హెల్త్ బాగుందన్నారో చాలా హ్యాపీ, బట్ ఐ వాంట్ టు నో మీ సార్ బ్లడ్. నెంబర్ చెప్పండి సార్ మీది. ఓకే, వెరీ గుడ్. మీరు మీ నెంబర్ చెప్పండి. మీ నెంబర్ చెప్పేది ఇప్పుడు కాదు, గ్రూప్లో చూసుకోండి. మీరు ఉన్నారా గ్రూప్లో? చూస్తున్నారా ఏమన్నా వీడియోలు? గ్రూప్ లో సరే, ఓకే. గ్రూప్ లేదు, ఓకే, వెరీ గుడ్. మీరు తర్వాత తెలుసుకోండి, కనుక్కోండి. ఏదో ఒక సినిమా చాట్ లో లింక్ పెట్టాను సార్. 1 minute సార్. చాట్ లో వాట్సాప్ లింక్ పెట్టాను, వెరీ వెరీ అది క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు గ్రూప్ లో. వెరీ. ఒక సినిమాలో థ్యాంక్ యూ మంచి మేడం. డైలాగ్ బాగా గుర్తు వస్తుంది. థ్యాంక్ యూ అది మేడం. బ్రహ్మానందం వాళ్ళ 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 అమ్మాయిని హెరాస్ చేస్తుంటాడు. చేస్తే ఆమె పోలీసు వాడికి చెప్తే, పోలీసు వాడు అని పిలుస్తాడు, వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చి చెప్తాడు అనమాట. అడిగితే వాడిని ఏమంటాడు వాడిని, "ఆ, సార్ నెక్స్ట్ టైం అంటే, సార్ మీ నెంబర్ చెప్పండి అంట. కనుక్కో అని చెప్తాడు. అది బాగుంటుంది ఆ డైలాగు. తెలుసుకోండి. మీరు మీరు ఏదో క్యాజువల్గా వింటే దీనివల్ల ఉపయోగం ఉండదు ఈ ప్రోగ్రామ్. మీరు కమిట్గా ఉంటే మీరు బెనిఫిట్ అవుతారు. ఎవరెవరైతే కమిటెడ్గా ఉన్నారో, ఇప్పుడు దీపిక గారు కమిటెడ్గా చేస్తున్నారు, డిఫరెన్స్ తెలుస్తుంది. నిహారిక గారికి తెలుస్తుంది. కమిటెడ్గా చేయకపోతే తెలియదు ఏమి. ఏదో అందరికి తెలిసినాయి, నీళ్ళు తాగాలని ఎవరు చెప్పాలా? మంచి ఫుడ్ తినాలి, నిద్రపోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ ఉండకూడదు, అందరికి తెలిసినాయే. కానీ ఇందులో తెలియని పాయింట్ మీరు తెలుసుకోండి. మోహన్ కృష్ణ గారు, నో ప్రాబ్లం, ఐఎమ్ జస్ట్ సేయింగ్. ఇప్పుడు ఎట్లా అంటే, టైం పాస్ ఈజ్ వేరు, తర్వాత మన కమిట్మెంట్ వేరు. ఈ ప్రోగ్రామ్ బయట 20,000 30,000 రూపీస్ కూడా ఛార్జ్ చేయొచ్చు, మీకు తెలుసో తెలీదు. వెయిట్ లాస్కి అంత ఛార్జ్ చేస్తున్నారు. మీ అందరికీ ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది ప్రోగ్రామ్. గురుకుల్ ఫౌండేషన్ అద్భుతమైన వర్క్ చేస్తుంది అనమాట. 200 రూపాయలకే మీకు మంచిగా 20 క్లాసులు ఇస్తున్నారు. ఇది ఇంగ్లీష్లో వీకెండ్ క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి మీకు. నిన్న ఇవాళ గ్రూప్లో ఒక ఆయన పెట్టాడు చూడండి. ఆ గ్రూప్లో వింటూ ఆయన 10-15 కిలోలు తగ్గాడు. 8 PM గ్రూప్లో పెట్టాను. ఎవరు చూశారు అది వీడియో? ఐ మీన్ ఆ ఫోటో ఎవరో పెట్టారు నాకు. సార్ మీ గ్రూప్లో ఫాలో అయ్యి వెయిట్ తగ్గారని ఫోటో పెట్టారు. ఎవరు చూశారు? శ్రావణి, ఒక Yes, ఆయన sir. ఒక ఆయన పెట్టాడు గ్రూప్లో, చూసావా? నేను ఫార్వర్డ్ చేశాను గ్రూప్లో. Yes, sir. చూసాను సార్. దిలీప్ సార్, ఏంటి ఏమంటారు? దిలీప్ ఆయన పేరు. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్తున్నా ఇప్పుడు, అంటే ఇదేంత గొప్ప అని చెప్పట్లా. ఇది ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు మీరు ఒక నది దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక స్పూన్ తీసుకొని ఎన్ని నీళ్ళు వస్తాయి మీకు? హలో, స్పూన్ వస్తుంది సార్. ఒక స్పూన్. తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? బిందె తీసుకెళ్తారు. బాటిల్ ఇంకా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? ఒక ట్యాంకర్ తీసుకెళ్తారు. ఇంకా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? నాలాంటి వాళ్ళు పైప్ లైన్ వేసేసుకుంటాడు ఇంటికి. మీ ఇష్టం, మీరు స్పూన్తో వస్తారా, బకెట్తో వస్తారా, ట్యాంకర్తో వస్తారా, లేదా పైప్ లైన్ వేసుకోవడం అంటే యూ కెన్ కాల్ మీ అప్ ఎనీ టైమ్, నో ప్రాబ్లం. నేను తెలుసుకోండి. ఐ వాంట్ యూ గైస్ టు ఇంప్రూవ్ బిఫోర్ సంక్రాంతి లోపల. మీ హెల్త్ అద్భుతంగా ఇంప్రూవ్ అవ్వాలి. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఏంటి దీపిక, నీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఎస్ సార్. వాట్ ఎవర్ లెవెల్ ఆఫ్ యువర్ హెల్త్, ఇట్ కెన్ సింప్లీ గో త్రూ ద రూఫ్. ఎందుకని? నేనేదో గొప్ప చెప్పడం కాదు. యు ఆర్ గోయింగ్ టు డూ ద రైట్ థింగ్స్. యు ఆర్ గోయింగ్ టు స్టాప్ ఆల్ ద రాంగ్ థింగ్స్. అవునా కదా దీపిక? ఎస్ సార్, ఆల్రెడీ స్టార్టెడ్. Very good. If you stop the wrong things and if you do the right things, and you will definitely be very healthy. Okay? ఓకే సార్. మల్టిప్లై. మనం తినేటువంటిది రోజులో 5-6 సార్లు తినే కార్యక్రమం ఆపుకోవాలి. తర్వాత నీళ్లు తప్పించి ఏది పెట్టు. అందరు చదవండి ఇది ఒకసారి. అందరూ రీడ్ దిస్ వర్డ్ సెంటెన్స్, ఆల్ ఆఫ్ యూ. Other than water is food which spikes sugar and insulin. అందరూ ఒకేసారి చదవండి, పర్వాలేదు. ఒక్కొక్కరు సెపరేట్ చదవడం అవసరం, టైం అయిపోయింది. అందరూ ఐ వాంట్ లైక్ కోరస్. అదర్ దెన్ వాటర్ Other than water is food which spikes sugar and insulin. ఓన్లీ ముగ్గురే చదివారు, మిగతా వాళ్ళందరూ నిద్రలో ఉన్నారేమి? మరి చదవండి అందరూ. సార్ ఎక్కడ ఉంది సార్? సెంటెన్స్ కనిపించట్లేదు సార్. సెంటెన్స్ కనపడతలేదా? అవును సార్. అవునా? అదర్ దెన్
చదవండి. అదేంటి 10. కొంతమంది కనపడుతుంది, కొంతమంది కనపడలేదు. ఏంది మ్యాజిక్? ఎవరు కనపడలేదు? నిహారిక నీకు కనపడిందా? ఎస్ సార్, మరి కొంతమంది చదివాను. కనపడతలేదంటే కామెడీ. ఓకే, నో ప్రాబ్లం, డోంట్ వరీ. సో అందరు గుర్తుపెట్టుకోండి, నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా ఫుడ్ కిందే. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ? మోహన్ కృష్ణ గారు, సార్ ఇప్పుడు ధనియాలు వాటర్ తాగుతున్నాను, అది టీ కింద ఒక్క వస్తుందా? నిమిషం ఒక్క నిమిషం. మీరు ఇది అంతా పిహెచ్డి తర్వాత చూద్దాం క్లాసులు. మీరు తర్వాత నాకు మాట్లాడండి. మీరు ఒక అడగ మీ మీ ఇష్టదైవం ఎవరు? మోహన్ కృష్ణ గారు. షిరిడి సాయి అండి. షిరిడి సాయి. షిరిడి ఇప్పుడు సాయి. షిరిడి సాయిబాబా వచ్చి, వినండి మోహన్ కృష్ణ గారు, ఆయన వచ్చి ప్రసాదం చెప్పండి. ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? మోహన్ కృష్ణ, నువ్వు తీసుకున్నాను చాలా సార్, హ్యాపీ. తీసుకున్నాను సార్ ప్రసాదం. తీసుకుంటారు, ఏం చేస్తారు? తీసుకొని ఏం చేస్తారు? కాదు సార్, తీసుకొని ఏం చేస్తారు? అందరికి ప్రసాదం పంచుతాను సార్. ఓకే, ఇంకేం కళ్ళకి అద్దుకొని చేస్తారు? నొట్టేసుకుంటా. ఇంకేం చేస్తారు? మీకోసం తెచ్చిచ్చాడండి ఆయన. నా కోసం అది వస్తే నేను తింటారు తీసుకుంటాను. కదండి. మీరు ఏం చేస్తారు? తింటాను. ఫస్ట్ ఏం చేస్తారు? తినేస్తాను. తినేస్తాం సార్, దేవుని అదే పూజించి తింటాం. చెప్తున్నా, వినండి. మీరు కాపీ ఏం చేస్తారంటే అన్నంతో పాటు తినండి. ఇప్పుడు మీరు అన్నం తిన్నారు, ఒక గంట తర్వాత వచ్చాడు ఆయన, ఏం చేయాలి? వెంటనే తినకూడదు, ప్యాక్ చేసుకొని జేబులో పెట్టుకోండి, తర్వాత భోజనంతో పాటు తినండి. ఈ ఒక్క డిసిప్లిన్ ఫాలో అవ్వండి అందరూ. ఈవెన్ అర్థమైందా? ప్రసాదం కూడా సార్, ఆ? ప్రసాదం కూడా. అది ప్రసాదం కూడా అంటే దానికి ఒక్క నిమిషం అండి. మీకు ఒక గులకరాయి ఇస్తా, గులకరాయి. తర్వాత డైమండ్, 2 కోట్ల డైమండ్ బుర్ర మీద కొట్టుకుంటే ఏమవుద్ది? హలో, పగిలిపోద్ది కూడా గిడ్డ. ఏది అప్పుడు పగిలిపోయిందండి? డైమండ్ బొప్పి కట్ట. మీకు బొక్క పడుద్ది. అంతే. అదే చెప్తున్నా, అర్థమైందా? మనకన్నా పాయింట్ అంతే చెప్పేది అంతే. ఏంటంటే, ఇప్పుడు ప్రసాదం, చిన్నదైనా సరే అన్నం ఒక్క నిమిషం అండి, మీరు వింట్లా ఏం చిన్నది. వినలా, మీరు వీడియోలు వినండి. ఓకే, ప్రసాదం ఏది తిన్నా ఫుడ్ కింద అంటే ఒక రోజు 2 రోజులకి ఏమవుతుంది గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ అనుకోవచ్చు ఏంది ఇంత కామెడీ చెబుతున్నాడని. మనం చేసే మిస్టేక్ ఇది, అవును. కొన్ని సంవత్సరాలు చేస్తున్నాం, అది చెప్పే పాయింట్. ఓకే ఓకే. ఈ 10 మిస్టేక్స్ అట్లా విన్నారా? ఈ 10 మిస్టేక్స్ ఎన్ని చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు? ఒకప్పుడు నేను 10లో 7 మిస్టేక్లు చేసేవాడిని. 10లో 7 మిస్టేక్లు చేస్తే ఏమవుతుంది చెప్పండి? దీపిక, 10లో 7 మిస్టేకులు నేను 30 ఏళ్ళు చేశా, ఏమవుద్ది? మన బాడీకి చాలా నష్టం జరుగుతుంది సార్. ఏం జరుగుంటుంది? బ్యాండ్ పడి ఉంటుంది. నాకు 10 ప్రాబ్లంలో 8 ప్రాబ్లంలు ఉన్నాయి అప్పుడు 2014 వరకు. ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి? ఆ? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అంటుంది సార్. ఏమంటారు? ఇప్పుడు ఎన్ని ఉన్నవి అంటుంది అదే సార్. చెప్తున్నానండి, ఎన్నుండొచ్చు మీ లెక్కలో. ఒకటి లేవు సార్ మీకు ఇప్పుడు. ఆ, జీరో. 7 సార్, మీరు ఆ రోజు ఒకసారి చెప్పినట్టున్నారు. అవును, ఒకటి ఉంది చెప్పండి. ఎన్నుండొచ్చు. ఒక- యా, ఒకటి లేదు సార్ మీకు. ఎందుకు 7 ఉండదండి? అన్నారు, 7 అన్నారు అనుకుంటా ఒకసారి. లేదు సార్, Seven was in the past, చూడండి, now ఇది zero అని చూడండి, చెప్పారు. ఒకప్పుడు 8 ప్రాబ్లంలు ఉన్నాయి. ఏమేం ప్రాబ్లంలు ఉన్నాయి? 8 ప్రాబ్లం చూడండి. ఓవర్ వెయిట్ ఉన్నాను, తర్వాత బీపీ ఉంది, 11 టాబ్లెట్లు, తర్వాత లేని ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ లేదు నాకు, కొలెస్ట్రాల్ బాగుంది, ఫ్యాటీ లివర్ ఉంది, డయాబెటిక్ ఉంది. అప్పుడు నాకు తెలియదు, 2013లో నాకు అంత నాలెడ్జ్ లే. డి విటమిన్, B12 చెక్ చేసుకోలేదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ 20% హెల్త్ స్కోర్ ఉంది, అంటే 8 హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని చేసేవాడిని? బీభత్సం కంకణం కట్టుకుని 7 ప్రాబ్లం చేశాను సంవత్సరాల తరబడి. ఆ తర్వాత ఒక 4 నెలల్లో డిఫరెన్స్ చూసారా? 4 మంత్స్లో మెడిసిన్స్ లేకుండా అయిపోయింది. తర్వాత వెయిట్ 9 కిలోలు తగ్గాను, బీపీ తగ్గిపోయింది, హెచ్బిఏవన్సీ పెరిగింది లైట్గా, కానీ ట్యాబ్లెట్ లేకుండా అనమాట. అది గత 10 సంవత్సరాల నుండి ట్యాబ్లెట్ లే. అర్థమైందా? నెంబర్ ఆఫ్ డైలీ రాంగ్ హ్యాబిట్స్. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం, ప్లస్ ఎన్ని ఇంకా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు చేసాం, దాని మీద మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత చూడండి, 2000 బిఫోర్ కమింగ్ టు యూఎస్ ఆగస్ట్లో చెక్ చేసుకున్నాను, 90%. హెచ్బిఏవన్సీ ఇంకా స్టిల్ తగ్గల. ఎందుకని? ఇన్నాళ్ళు కుంపు చేయటం వల్ల అనమాట. ఇప్పుడు
చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒకటి తెలుసుకోండి అందరూ. ఇప్పుడు మన హెల్త్ దేని మీద ఆధారపడి ఉంటుంది? నెంబర్ వన్, మనం చేసే ఈ 10 మిస్టేక్లు. ఈ 10 మిస్టేక్లు ఎందుకు చేస్తున్నాం? ఈ 10 మిస్టేక్లు కూడా సివియారిటీ ఉంటుంది. ఇప్పుడు తినేది కూడా చెత్త ఫుడ్ తింటున్నాం, 10 సార్లు తింటున్నాం అనుకోండి, అంటే కంకణంగా ఎక్కువ చేస్తున్నట్టు అనమాట. అది ఎన్ని సంవత్సరాలు చేస్తుంది? అర్థమైందా? నేనేం చేశాను, ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు 7 మిస్టేక్లు, ఆ, అలా రిపీట్ చేస్తూనే ఉన్నాను. దానివల్ల 8 ప్రాబ్లంలు వచ్చినాయి. ఎప్పుడైతే ఈ మిస్టేక్స్ 100% ఆపేసాం, అర్థమైందా? 100% ఈ మిస్టేక్స్ ఆపేయాలి. మీరందరూ ఎన్ని మిస్టేక్లు చేస్తారు, ఎన్ని ఆపేశారు, ఏం చెప్పండి ఒక్కొక్కరి కథ. హలో, షేర్ చేయండి ఒక్కొక్కళ్ళు. ఎన్ని మిస్టేక్లు ఇంతవరకు ఎన్ని చేసాము, ఇప్పుడు ఎన్ని చేస్తున్నాము, ఎన్ని ఎన్ని చేస్తున్నామని. వీళ్ళందరూ చూడండి ఎలా ఇంప్రూవ్ అయ్యారు ఒక్కొక్కళ్ళు. చూసారా? ఎవరు చదువుతారు? చదవండి ఎవరన్నా. ఏమేమి ప్రాబ్లం సాల్వ్ అయింది దానికి, ఎన్ని నెలలు, 3 నెలల్లో ఎలా తయారయ్యాడు? చదవండి ఎవరన్నా. ఇది వినపడుతుందా? ఎవరో మ్యూట్ చేసుకోవాలి. చదవండి. సార్ ఎవరో మ్యూట్ చేసుకోవాలి. చూడండి శ్రావణి, ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఈయనకి. 16 kgs weight loss, పెద్ద చదవండి. 16 kg, 16 కిలోలు వెయిట్ తగ్గాడు. ఇంకా 3 నడుము ఓవర్ కొలత, వెయిట్. నడుము తగ్గింది. తర్వాత నాన్ డయాబెటీస్, non-diabetic, కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అయ్యాడు. ఏం చేశాడు ఈయనేం చేశాడు చూడండి. ఈయనేం తగ్గాడు? ఎవరు చదవండి ఒకళ్ళు. రీడ్. 21 kg. 21 kgs weight 21 loss, kgs 10 weight inches loss. waist size reduction, non-diabetes, health. అంటే ఇదంతా మ్యాజిక్గా ఏం చేస్తావు చెప్పండి. మనం కరెక్ట్గా ఫాలో అయ్యాం. ఏం చేయాలి? ఎవరు చెప్తారు? నిహారిక. బేసిక్ మీరు చెప్పిన 10 కు 10 పాటిస్తే అవి వాళ్ళ హెల్త్ స్కోరు నార్మల్ అవి. గుడ్ గుడ్. దీపిక, వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్? ఏం ఎస్ చేయాలి? సార్, మీరు చెప్పిన అన్ని పాటిస్తే ఇంకేం ఇష్యూస్ ఏం రావు సార్. ఇవన్నీ జనరల్గా స్పెసిఫిక్గా చెప్పండి. ఏమేమి మనం ఏంటి ఈ 30 వెల్నెస్ సీక్రెట్స్, 3 స్టెప్ అప్రోచ్ ఏంటి, కథ ఏంటి అసలు? రామేశ్వరి, పరమేశ్వరి, సారీ, ఏమర్థమైంది? కృష్ణారావు గారు. సార్ నాకైతే ఈ 2 టైమ్స్ ఈటింగ్ అనేది బాగా ఆహా, నచ్చింది ఆహా. సార్. కొంచెం మంచి ఒక్క పాయింట్ మీరు చెప్తున్నారు, మొత్తం ఓవరాల్గా ఏం అర్థం అవుతుంది? ఎలా, ఏంటి మన లాజిక్ ఏంటి, మన అప్రోచ్ ఏంటి? సునంద, అప్రోచ్ అయితే హెల్త్ గురించి సార్, హెల్త్ ఇంప్రూవ్మెంట్ గురించి. స్పెసిఫిక్ గుడ్ గుడ్. జనరల్గా ఏది చెప్తున్నా ఐడియా. శివేక్ష చెప్పండి, వాట్ యు అండర్స్టూడ్? పరమానందయ్య గారు. పుణ్యశ్రీ. సార్ ఎక్సర్సైజ్ 1 hour చేయాలి, వాటర్ బాగా తాగాలి సార్, 4 liters వాటర్. మీరు చెప్పేది ఎలా ఉందంటే, పప్పుచారులో టేస్ట్ కావాలంటే ఉప్పు వేయాలి సార్, ఉప్పు వేయాలి ఇంపార్టెంట్, తర్వాత కారం వేయాలి. అయిపోయిందా? 2 వేస్తే కారం, ఉప్పు వేస్తే అయిపోయిందా? ఏం చేయాలి? వాట్ యు అండర్స్టాండ్? మీనా. ఒక సిస్టమాటిక్ లైఫ్ సార్. ఓకే, వినండి. వాట్ వీఆర్ టెల్లింగ్ యూ ఏంటి 30 వెల్నెస్ సీక్రెట్స్. నెంబర్ 1, మనం బ్లడ్ టెస్ట్లు చేసుకొని మన బండారం తెలుసుకోవాలి, అవునా కాదా? ఫస్ట్ ఏమేం ప్రాబ్లం ఉందో తెలుసుకోవాలా లేదా? నెంబర్ 2, దానికి కారణాలు ఏంటి? 10 మిస్టేక్లు మనం చేసేటువంటి డైలీ 10 మిస్టేక్స్. ముందు అది ఆపాలా లేదా? అదే ఇప్పుడు మనం మాట్లాడింది. 10 మిస్టేక్స్ ఏంటో చూసుకున్నాం. ఆ తర్వాత మన హెల్త్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలో చూసుకున్నాం. తర్వాత ఏం చేయాలి? దినచర్య. మనం ముందు దినచర్య ఫాలో అవ్వాలన్నమాట. ముందు దినచర్య ఎప్పుడు ఫాలో అవ్వాలి? మిస్టేక్ చేస్తూ దినచర్య ఫాలో అవచ్చా, ఈ మిస్టేక్లు ఆపాలా?
ఎవరు చెప్తారు? మిస్టేక్ ఆపి దినచర్య పాటించాలి. మిస్టేక్ ఆపింది. ఇది ఎలా ఉందంటే మనకి బకెట్లో బొక్కలు ఉన్నాయి, పోతా ఉన్నాయి, మళ్ళీ పోస్తా ఉంటాం, పోతా ఉంటే పోస్తా ఉంటాం. ఫస్ట్ ఏం చేయాలి? తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? మిస్టేక్ ఆపేసుకుంటారు. 100 అన్ని ఆపాలా లేదా 2-3 ఆపితే చాలా? అన్ని ఆపుకోవాలి. అంటే మనం 10 మిస్టేక్స్ ఆపాను. ఎంతమంది ఆపారు ఈ 10 మిస్టేక్లు ఇప్పుడు వరకు? ఇంకా ఎవరు చేస్తున్నారు మిస్టేక్లు? 3 సార్లు తినడం కూడా ఒక మిస్టేక్ కిందే పరమేశ్వరి. అది రండి, బయటకు రండి స్లోగా. ఐ అండర్స్టాండ్. మీరు మంచి ఫుడ్ తినండి, మీరు షేర్ చేయండి. ఐ కెన్ గైడ్ యూ. ఇప్పుడు ఎవ్రీబడి నా మొబైల్ నెంబర్ ఉంది. జస్ట్ పుట్ వన్స్ అగైన్ ద నెంబర్ ఉంది ఇక్కడ. Sir, do you have any idea regarding the specific food you have to take? ఏమండి? Sir, do you have any idea regarding what type of food you have to take daily? అలా ఇప్పుడు మ్యాక్ ఎవరైనా చెప్తారండి ఏ ఫుడ్ తినాలని? హలో హలో Sir, మ్యాక్ 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 ఏ ఫుడ్ తినాలి? leaves, నెంబర్ leaves. రాసుకోండి, నా నెంబర్ అందరికి. లీవ్స్ Okay. వెజిటేబుల్ ప్లీజ్ డోంట్ మైండ్. ఐఎమ్ నాట్. నేను మీరు చెప్పేదానికి బేసిక్ ఏం చెప్తున్నానంటే నెంబర్ ఇక నెంబర్ ఇక్కడ రాసుకొని చూసుకోండి అందరూ. మీరు నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఫుడ్ ఏం తినాలి? సార్ ప్లీజ్ డోంట్ మైండ్. నేను ఎగ్జాంపుల్స్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి చెప్పట్లేదు, ఒక మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను అంతే. అర్థమైందా? లాజికల్గా చెప్తున్నాను, అంతకంటే ఏం లేదు. మంచి ఫుడ్ తినండి. ఇంట్లో పండగ చేసుకోండి, ఇంట్లో చేసిన ఫుడ్ తినండి, పెట్టండి 2 సార్లు, చూద్దాం దాని గురించి. ఎనీ అదర్ డౌట్స్? నిరూప, మోహన్ సార్ ఐ హావ్ చెప్పు, అడుగు. సార్ ఇప్పుడు బ్లడ్ టెస్ట్ ఏది చేయించుకోవాలి సార్? నెక్స్ట్ వీక్ షేర్ చేస్తాను సార్ రిపోర్ట్ అనేది. ఏ బ్లడ్ టెస్ట్ చేయించాలి సార్? ఈ 10 బ్లడ్ టెస్ట్ ఇందాక చూపించాను కదా నేను, క్లాస్ ఏమేమి టెస్టులు చేసుకోవాలని. ఎక్కడ ల్యాబ్ లోనే చేస్తారండి? అంటే ఎక్కువ డబ్బులు అవుతున్నావు. నా నెంబర్ ఉంది కదా పరమేశ్వరి, తీసుకున్నావా? నోట్ చేసుకున్నావా? నేను రాసుకోలేదు సార్. ఎక్కడ పెట్టారు సార్? గ్రూప్ లో ఉందా సార్ మీ నెంబర్? గ్రూప్ లో ఉంది. ఇగో సార్ ఓకే సార్. ఓకే అండి. ఏ టెస్టులు చేసుకోవాలి అన్ని చాలాసార్లు పెట్టాం మన గ్రూప్ లో. సార్ ఓకే సార్. సార్ ఒక క్వశ్చన్. చెప్పండి. సార్ కాన్స్టిపేషన్సీ వాటర్ తీసుకున్నా కూడా నాకు 2 times అవ్వట్లేదు సార్. సార్ మీరు నాకు సపరేట్ ఫోన్ చేయండి మేడం. మేము ఐ వర్కౌట్. మీరు ఒక ఎనిమా కిట్ ఒకటి కొనుక్కోవాలి. ఇంకా ఇప్పుడు చెప్పిన క్లాస్లో డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? యా పరమేశ్వరి. సార్ మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ అనేది 3 times తీసుకొచ్చాను సార్. యాక్చువల్ గా అయితే అది మిక్చర్ లైక్ తినాలనిపిస్తుంది సార్. మధ్యలోని కొద్దిగా ఈ ఫుడ్ స్నాక్స్ అయితే తినాలనిపిస్తుంది సార్. కంట్రోల్ చేయడం ఎలాగ సార్? నువ్వు మంచిగా తిను ఫుడ్. చూడు, ఫస్ట్ తినేటప్పుడే మంచిగా తినాలి. మీరు తినే ఫుడ్ గ్రూప్ లో పెట్టండి. మీరు 2 ఇడ్లీ తిని కూర్చున్నారు అనుకోండి, మళ్ళీ గంట తర్వాత ఆకలేస్తుంది. తినేటప్పుడు ఫుల్ కుమ్మేయండి. ఏం తింటున్నారు పెట్టండి నాకు. మంచిగా మంచి ప్రోటీన్ ఉండాలి, మంచి ఫ్యాట్ ఉండాలి, అప్పుడు మనకు ఆకలేదు. ఇప్పుడు పులి ఉందనుకోండి, పులి రోజులు ఎన్నిసార్లు తింటది? ఐడియా ఉంది ఎవరికన్నా? వేటాడిద్ది, ఎన్నిసార్లు తింటది పులి? ఒక్కసారి అది 10 కిలోలు తిన్నది అనుకో, 2 రోజులు తింది అది. మనం చేసే మిస్టేక్ ఏంటంటే 2 ఇడ్లీలు తింటాం. 2 ఇడ్లీలు తిన్నాక మళ్ళీ 11:30 ఆకలేస్తుంది. తినేటప్పుడు మంచిగా తినాలి. అందుకే మిమ్మల్ని అందరూ ఫుడ్ గ్రూప్లో పెట్టమంటుంది. ఇంకేమి డౌట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సాటర్డే రోజు మీరు అందరూ నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వినండి, వీడియోలు వినండి, నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ సార్. సార్ ఇది Thank you. మనం తినేటప్పుడు ఫ్రూట్స్ అంటే తర్వాత ఫుడ్ అన్ని ఒకేసారి తినొచ్చా? తినకూడదు. ఎవరన్నా స్వాతియా మాట్లాడుతుంది? ఎవరు? అవును సార్. అవును స్వాతి స్వాతి సార్. వినండి, కుక్ ఫుడ్ అన్కుక్ ఫుడ్ ఒకేసారి తినకూడదు. ఏమవుతుందంటే చూడండి, దానివల్ల ఇప్పుడు మీకు పొట్టలో మీకు గ్యాస్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు టెస్ట్ చేసుకున్నారా స్వాతి? లేదు సార్, చేయాలి. నా నెంబర్ ఉంది కదా నీ దగ్గర స్వాతి? Yes, sir.
ఉంది సార్. మీరు మెసేజ్ పెట్టండి, నేర్చుకోండి. ఫుడ్ రెండు మిక్స్ చేసి తినకూడదు. రెండు తింటే ఏమవుతుందంటే ఒక్కోసారి చూడండి, ఫ్రూట్స్ వచ్చి తొందరగా అరిగిపోతాయి, మిగతా ఫుడ్ తొందరగా అరగదు. ఆ రెండు పొట్టలో ఉండిపోవటం వల్ల ఏమవుతుందంటే బాగా అరిగిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో మీ ఫ్యామిలీ ముగ్గురు ఉన్నారనుకోండి, మా ఫ్యామిలీ ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి అన్నం వండుతున్నారు పొయ్యి మీద. ఓకే, ఈ లోపు ఇంక ఇద్దరు గెస్ట్లు వచ్చారు. ఏం చేస్తారు? దానిలో ఇంకో గ్లాస్ పోసేస్తారా? ఏం చేస్తారు? సగం ఉడికింది, వచ్చేసారు కదా అని వెంటనే ఏం చేస్తాం? రెండు గ్లాసు ఇంకో గ్లాసు బియ్యం. మళ్ళీ ఇంకోసారి పెడతాం సార్. అలాగనే వినండి. మనం సగం ఫుడ్ తిన్నాం, దాని లోపల ఇంకోటి వేసాం, మళ్ళీ అది దానికి రెండు మిక్స్. ఇప్పుడు కందిపప్పు రెండు మూడు నాలుగు వేసి పెట్టేశారు అనుకోండి, కొన్ని 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 ముందు ఉడికిపోతాయి, కొన్ని ఉడకవు. అలానే మన బాడీలో కూడా మనం ఒక ప్రాసెస్కి తినాలి. చక్కగా తినేసేయండి చక్కగా. ఎనీ అదర్ డౌట్స్? ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. టుమారో క్లాస్ జాయిన్ అవ్వండి, అందరూ నేర్చుకోండి. మీరు హెల్త్ స్కోర్ చేయండి, గ్రూప్లో పెట్టండి. బాయ్.